బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము. ఇక కాసేపు మీరు అటు ఇటు తిరగటం మానేసి ప్రశాంతంగా ఎక్కడో అక్కడ కూర్చుని దేవుని వాక్యం వినడానికి మనసివ్వండి. దేవుని సహాయం మనకు లభించుగాక. చూడండి, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం నుంచి అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మూసుకొని పోయి పాతిపెట్టిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యపు నడిపింపు కోరుకుందాం రండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము 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 నాయన. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి రాత్రి వేళ మా మధ్య సంచరించి మమ్మల్ని నా ప్రభు అనేక విషయాలు హెచ్చరించారు. మీకు స్తోత్రము. మరొక పర్యాయము ఈ పగటి వేళ కూడా నీ పాదాల చెంతకు వచ్చిన నీ బిడ్డలందరినీ దర్శించండి. నీ దాసుడు బలహీనుడు, బలమే మాత్రము లేనివాడు, ప్రభు వట్టివాడు. నీ దాసుని నీ బలము యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ శుభవేళ దేవుని కృపను బట్టి మరొక మంచి అంశాన్ని మీ దృష్టిలోనికి తీసుకొచ్చి ముగించాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ ప్రేరణలో మనం తెలిసి కలిగి ఉండే పాపం, కొంతమంది తెలియక కలిగి ఉండేటువంటి పాపం ఒకటి మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ పాపాన్ని గురించి కొంచెం మీకు వివరించి నేను ముందుకెళ్తాను, ఆ ముగింపులోకి వెళ్ళిపోతాను. పాపం రాత్రంతా మీరు ప్రార్థనలో గడిపుంటారు. రాత్రి చాలా సమయం మరి నేను వాక్యం కూడా అందించాను. తర్వాత కాసేపు ప్రార్థన చేశారు. మళ్ళా దైవజనులు వచ్చి ప్రార్థనలో నడిపించారు. మొత్తం మీద రాత్రి దేవుని కృపను బట్టి చక్కగా జరిగింది. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో నుండి కొన్ని సంగతులు ధ్యానించుకుందాం జాగ్రత్తగా. ఇక మీరు ఏ మైండ్ కలిగి ఉండదు. ఇక వేరే మైండ్లో మీ ఆలోచనలన్నిటిని పక్కన పెట్టేసి దేవునికి మీ మనస్సు ఇవ్వండి. దేవుడు నాతో ఏం మాట్లాడతాడో నేను తెలుసుకోవాలని గ్రహింపు కలిగి ఉండండి. ఆ పాపం ఏమిటంటే, ఈరోజు మీ దృష్టిలోనికి తీసుకురావాలని నేను అనుకున్న పాపం వేషధారణ అనేటువంటి పాపం. యేసు ప్రభు ఎవ్వరిని ద్వేషించనంతగా వేషధారణను, వేషధారులను ద్వేషించాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం ఒకసారి మనం తీసుకున్నట్లయితే దాదాపు 7 సార్లు వేషధారులను గురించి ఎత్తి అయ్యో 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 అని దేవుడు విలపించాడు. మత్తయి సువార్త 23:13 చూస్తే అక్కడ అయ్యో వేషధారులైన శాస్త్రులారా అన్నాడు ఒకటి. అలాగే 15వ వచనం చూస్తే అయ్యో వేషధారులైన శాస్త్రులారా అన్నాడు, మళ్ళీ అయ్యో అన్నాడు 2. 3వది 16వ వచనం, అక్కడ కూడా అయ్యో అంధులైన మార్గదర్శకులారా అన్నాడు 3. 4వది 23వ వచనం, అక్కడ కూడా అయ్యో వేషధారులైన శాస్త్రులారా అన్నాడు. 5వది 25వ వచనం, అక్కడ కూడా అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నాడు. 6వది 27వ వచనం, 25లో ఒకసారి అన్నాడు, మళ్ళీ 27లో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నాడు. అలాగే 29లో కూడా అయ్యో అని ఆయన వేషధారులను గురించి, శాస్త్రులను, పరిసయ్యులను గురించి విలపించాడు, బాధపడ్డాడు, వేదన పడ్డాడు. నేను మొత్తం అసలు ఎన్నిసార్లు అయ్యో అన్నాడని లెక్కేశాను. మొత్తం 7 సార్లు ఆయన అయ్యో అని వాపోయాడు, బాధపడ్డాడు.
అయ్యో అని ఆయన నోరు తెరిచి అన్నాడంటే చాలా వేదనతో వచ్చిన మాట అది. మనం బాగా వేదన కలిగినప్పుడు అంటాను చూడు, దాన్ని అందులో అయ్యో అని రాశారు. అసలు మొత్తం ఎన్నిసార్లు అన్నాడంటే 7 సార్లు అన్నాడు. 7 సంపూర్ణతకు గుర్తు. బైబిల్లో సంపూర్ణతకు గుర్తు. 7 సార్లు అన్నాడంటే ఆయన సంపూర్ణముగా ద్వేషించాడు వేషధారణని. వేషధారులను సంపూర్ణంగా నిరసించాడు, అభ్యంతరపడ్డాడు. వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, వాళ్ళని గురించి అసలు ఎన్ని రకాలుగా మాట్లాడాడో ఈ 7 పాయింట్స్ మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేస్తే కాస్తో కూస్తో వాక్యావగాహన కలిగిన వాళ్ళు కనుక మీకు ఇట్టే అర్థమైపోతుంది. ఎందుకు ఇంతగా బాధపడ్డాడంటే ఆయనకి నచ్చనటువంటి విషయాలలో చాలా ప్రాముఖ్యమైనది, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వేషధారణ, హిపోక్రసీ. దాన్ని ఒప్పుకోడు. మీరు సంఘ ఆరంభములో దేవుని తీర్పు జరిగినప్పుడు, దేవుని కోపం వచ్చినప్పుడు మొట్టమొదట దేని మీద వచ్చిందో తెలుసా? వేషధారణ మీదే వచ్చింది. దేని మీద వచ్చింది? వేషధారణ మీదే వచ్చింది. ఆ వేషధారణను కనపరిచిన వ్యక్తులు అననీయ, సప్పీరా. అప్పటి రోజుల్లో సంఘము ప్రజ్వలిస్తుంది, మండుతుంది. సంఘము ఆరంభ దశలో ఉంది. చాలా తీవ్రంగా మండుతున్న దశలో సంఘమంతా కలిసి ఎవరి కుటుంబం వాళ్ళదే అన్నట్టు లేరు. సంఘమంతా కలిసి ఒక్కటే కుటుంబం అన్నట్టు బ్రతికారు. ఆ కుటుంబానికి పెద్దలు లేక నాయకులు, అపోస్తలులు. ఎంత పెద్ద సంఘము అయినా అంతా కలిసి ఒక్కటే కుటుంబం. ఈరోజు మన సంఘం కూడా ఆయా ఊళ్ళ నుంచి, ఆయా గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, ప్రాంతాల నుంచి మనందరం వచ్చి ఇక్కడ కూర్చున్నాం. మనమందరము ప్రభు యొక్క శరీర రక్తములు, ఆ ఒక్కటే రొట్టెలో, ఆ ఒక్కటే రక్తములో పాలివారమై, ఆ ఒకటే శరీరములో ఒకటే రక్తములో పాలివారమయ్యాం. మనమందరము కలిసి చేతులెత్తి ఆ ఒకరిని ఆరాధించాం. మనమందరము ఆ ఒకని పిల్లలమై ఉన్నాం, సంతతి అయి ఉన్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలనుకున్నప్పుడు, దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలనుకున్నప్పుడు, దేవుడు మనకు రెండంతలుగా మేలు చేయాలనుకున్నప్పుడు, దేవుడు ముందు మనలో అవరోధంగా ఉన్న దుర్లక్షణాలు ఏమిటో, అవలక్షణాలు ఏంటో వెతుక్కుంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, రెండంతలుగా మేలు చేయాలనుకున్నప్పుడు, తన పాత్రలుగా వాడుకోవాలనుకున్నప్పుడు, వర్ధిల్ల చేయాలనుకున్నప్పుడు, మనకు అనేక ఆత్మల్ని ఇవ్వాలనుకున్నప్పుడు, మనల్ని తన పాత్రలుగా వాడుకోవాలనుకున్నప్పుడు దేవుడు ముందు చేసే పని ఏంటో తెలుసా? శుద్ధీకరణ. ఆయన పరిశుద్ధపరచుకుంటాడు, పవిత్రపరచుకుంటాడు. మీరైనా అంతే. ఏ పాత్రనైనా మీరు వాడుకోవాలి అనుకుంటే ముందు దాన్ని నీళ్ల యొద్దకు తీసుకెళ్ళి కడుక్కుంటారు. ఫస్ట్ కడగడానికి ముందు దాన్ని అది ఎలా ఉందో చూస్తారు. చూసి ఎక్కడ దాని మురికుందో, మాలిన్యం ఉందో, అది బయట ఉందో లోపల ఉందో వెతుకొని, బయట లోపల కడుక్కొని తీసుకెళ్ళి అందులో రైస్ పోస్తారో, పప్పు పోస్తారో, ఏదేస్తారో వేసి వాడకానికి మొదలు పెడతారు. కనీసం తాగే నీళ్లకు వాడే పాత్రతో సహా వాడకానికి ముందు శుభ్రపరచుట అనే ప్రక్రియ అనేది జరిగిద్ది. అలాగే దేవుడిని దగ్గరకు వచ్చి మనం, దేవా నన్ను దీవించు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నాకు రెండంతల మేలు చెయ్యి, దేవా నేను ఈ విధంగా ఉన్నాను, దేవా నేను ఆ విధంగా ఉన్నాను, దేవా నేను ఈ శ్రమలో. ఓకే, తప్పులేదు, నువ్వు దేవుడిని అడగాలి. ఎందుకంటే ఆయనే చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి కిందికి చదివితే, మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవలెను, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యవలెను అని. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని పాదాల దగ్గరికి రావచ్చు. శ్రమను బట్టి, సమస్యను బట్టి, బాధను బట్టి, వేదనను బట్టి, లేమిని బట్టి, కొదువను బట్టి, కొరతను బట్టి, రోగాన్ని బట్టి, అప్పును బట్టి, ఆత్మీయ ఇబ్బందులను బట్టి, భౌతిక ఇబ్బందులను బట్టి దేవుని యొద్దకు రావచ్చు. దేవునికి మొర్ర పెట్టవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకోసారి చెప్పండి. తప్పులేదు, మొర్ర పెట్టొచ్చు దేవుని పాదాల దగ్గరికి. కాకపోతే ఇంకెక్కడికి పోతాం? మన ఆర్తధ్వని విని మన హృదయ స్థితిగతులు నెరిగి మనకు సహాయం ఇచ్చే కనికర సంపన్నుడు దేవుడే. కనుక దేవుని దగ్గరికి రావటం, దేవునికి మొర్ర పెట్టడం ఎంత మాత్రం తప్పు కాదు. కానీ దేవుడు తన కార్యాలు మన విషయంలో చేయబోనుకున్నప్పుడు అత్యవసరంగా దేవుడు ఒక పని చేస్తాడు. దాని పేరే శుద్ధీకరణ. ఏమిటది? శుద్ధీకరణ. పరిశుద్ధపరచుకుంటాడు. మలిన పాత్రలను ఆ మాలిన్యంతోనే వాడుకోడు. దీనికి మీకు చక్కని తార్కాణం కావాలంటే, యెషయాని దేవుడు పిలవడానికి ముందు యెషయాని పవిత్రపరిచినట్టు యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో రాయబడి ఉంది.
యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న ప్రభువుని యెషయా దర్శనమందు తేటగా చూశాడు. దేవుని ప్రత్యక్షత యెషయాకు కలిగింది. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవాలయం మీద దర్శనం కనపడుతుంది. ఆయన అంగి అంచులు ఎలా ఉన్నాయంటే దేవాలయాన్ని కప్పేసినాయి, అంత భారీగా ఉన్నాడు. అలాంటి స్థితిలో ఆ దర్శనం చూశాడు. అసలు ఈ దర్శనం నాకు ఎందుకు కలిగించాడు దేవుడు అని, అసలు ఈ దర్శనం ఎందుకు వచ్చింది అని ఆలోచించలా. దర్శనం ఎప్పుడైతే కలిగిందో, దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే కలిగిందో, అప్పుడు వెంటనే యెషయాలో నుండి ఒక ఆర్త ధ్వని బయలుదేరింది. ఏమన్నా తెలుసా? అయ్యో అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అని ఎలుగెత్తి కేకేశాడు. చూడండి ఏమన్నాడు? అయ్యో, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. ఈ 2 మాటలు అనడానికి ముందు ఏమన్నాడు? అయ్యో, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలవాడను అని తనలోనికి తాను చూసుకున్నాడు. అసలు ఎందుకు కనపడ్డాడు దేవుడు యెషయాకి? అసలు ఎందుకు ఆ ప్రత్యక్షతనిచ్చాడంటే యెషయాని దేవుడు వాడుకోవాలనుకున్నాడు. ఈ యెషయాని దేవుడు ఒక పనికి పంపాలనుకున్నాడు. ఆ పనికి వెళ్ళడానికి ముందు యెషయాని దేవుడు శుద్ధీకరించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. ఆ శుద్ధీకరణలో భాగమే దర్శనం కలిగింది. ఆ దర్శనం కలిగినప్పుడు అతడు తన వాస్తవికతను గుర్తించాడు. తను దేవుని ప్రవక్త, కానీ తనలో అపవిత్రత ఉంది. దాన్ని అట్లా పెట్టుకొని దేవుని పని చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని సాక్షాత్కారం కలిగిందో అప్పుడు తన అపవిత్రత తేటగా తనకు అర్థమైపోయింది. ఇది నేను కలిగి ఉంటే వేషధారిని కదా, అయ్యో అయ్యో అని చెప్పి మొత్తుకున్నాడు. వెంటనే దూత నిప్పుల కుంపటిలో నుండి, దూపార్తిలో ఉన్న నిప్పుల కుంపటిలో నుంచి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని ఆయన యొద్దకు ఎగిరి వచ్చి ఆ నిప్పుని యెషయా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. స్తోత్రం చెప్పండి. అంటే ఏమర్థమైంది మీకు? యెషయాని దేవుడు తన పనికి పిలవడానికి ముందు, తన పనిలో వాడుకోవడానికి ముందు దేవుడు తన దర్శనమిచ్చి ఆయన ప్రత్యక్షతలో యెషయా జీవితం ఏంటో యెషయాకు చూపించాడు. అప్పుడు యెషయా తన వాస్తవికతను గుర్తుపట్టాడు, తన అపవిత్రతను గుర్తుపట్టాడు. దాని గురించి దేవునికి ఎలుగెత్తి మొర్రపెట్టాడు. ఆ తరువాత దేవుడు నిప్పును తీసుకొచ్చి పెదవులకు తగిలించి శుద్ధీకరణ జరిగింది అని చెప్పిన తరువాత మీరు 8వ వచనం చూడగలిగితే, మా నిమిత్తము ఎవడు పోవును, చూడండి, నేను ఎవని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా దేవుడు ఆయన పంపాడు. దేవునికి స్తోత్రం. చూడండి, యెషయాని దేవుడు తన పనికి పంపటానికి ముందు ఏం జరిగింది? యెషయాకు దర్శనం కలిగింది. దర్శనం కలిగిన తర్వాత ఏం జరిగింది? శుద్ధీకరణ జరిగింది. నంబర్ 1 దర్శనం, నంబర్ 2 శుద్ధీకరణ, నంబర్ 3 దేవుని పాత్రగా వాడబడే ధన్యకరమైన జీవితానుభవం. చాలా సున్నితంగా కొడుతున్నారు, జాగ్రత్త, దెబ్బలు తగులుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఏబు విషయంలో కూడా మీకు అదే సాక్ష్యం కనపడింది. ఏబు గ్రంథం 42లో ఏబే అన్నాడు, నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, ఇప్పుడు నేను నిన్ను కనులారా చూచుచున్నాను, కనుక నన్ను నేను అసహించుకుని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. దేవుడు ప్రత్యక్షం కాకముందు ఏబు బతికేందో ఏబుకు అర్థం కాల. ఏబు అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకున్నాడు, కానీ తన జీవితంలో తన హృదయం మంటిని హత్తుకుందని ఏబుకు అర్థం కాల. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు నాకు ద్రోహం చేశాడని ఫీల్ అయ్యాడు. తర్వాత దేవుడు దర్శించిన తర్వాత, నీవు చేసినవన్నీ, నీవు సమస్తము చేయగలవాడవనియు, నీవు చేసినదేదియో నిష్ఫలము కానేరదనియో నేను తెలుసుకున్నాను. నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుచున్నాను. ఇదిగో కావున నేను ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్న తర్వాత, ఆ శుద్ధీకరణ జరిగిన తర్వాత, ఆ దిద్దుబాటు జరిగిన తర్వాత ఏబుని దేవుడు 2 ఆశీర్వదించాడు అని రాస్తుంది.
ఇప్పుడు చెప్పండి, దేవుడు తన పనికి నిన్ను వాడుకోవాలి అనుకున్నప్పుడు ముందేం జరగాల్సి ఉంది? శుద్ధీకరణ జరగాల్సి ఉంది. దేవుడు రెండంతలుగా నిన్ను నన్ను దీవించాలనుకున్నప్పుడు ఏం జరగాల్సి ఉంది? పెద్దగా చెప్పండి. శుద్ధీకరణ. ఎవరికి శుద్ధీకరణ? దేవుడిగా మనకా? మనకే శుద్ధీకరణ జరగవలసి ఉంది. అపోస్తలులను కూడా దేవుడు తన పరిచర్యకు పంపగోరినప్పుడు, సువార్త ప్రకటించడానికి దేవుడు పంపగోరినప్పుడు వారిని కనిపెట్టి ప్రార్థించమన్నాడు. ఎందుకంటే వారి మీదకి అగ్ని అభిషేకం రావాలి. ఎందుకంటే ఆ అగ్ని చేత వారు శుద్ధీకరణ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వాడుకోవాలంటే శుద్ధీకరణ అవసరం. దేవుడు ఆశీర్వదించాలంటే శుద్ధీకరణ అవసరం. దేవుడు మనకు తోడై ఉండి మన పక్షమున కార్యములు నెరవేర్చాలంటే శుద్ధీకరణ అవసరం. ఈరోజు ఒక పాయింట్లో మనల్ని దేవుడు శుద్ధి చేయాలనుకుంటున్నాడు. ఇలా అనుకుంటున్నాడంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు ఆలోచించండి. దేవుడు మనల్ని రెండంతలుగా ఆశీర్వదించబోతుండొచ్చు, లేదా దేవుడు మనల్ని ఆయన పాత్రలుగా చేసి వాడుకుంటుండొచ్చు, లేదా దేవుడు మనం ఊహించినటువంటి కార్యాలను మన జీవితంలో జరిగించబోతూ ఉండొచ్చు. మొత్తానికి దేవుడు మన విషయంలో ఏదైనా కార్యం చేయబోనుకున్నప్పుడు ఆయన ముందు మనల్ని దర్శిస్తాడు తన వాక్కు చేత. తర్వాత మనల్ని శుద్ధి చేసి ఆ తర్వాత మనకు చేయాలనుకున్న ఆ ఆశీర్వాదకరమైన విషయాలన్నిటినీ జరిగిస్తాడు. దీన్ని మీకు సింపుల్గా అర్థం కావడానికి, నువ్వు ఏదైనా పాత్రను వాడుకోవాలనుకున్నప్పుడు ముందు దాన్ని కడుక్కుంటావు అని చెప్పాను కదా. అలాగే పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉండటానికి ముందు బాప్తిస్మం ద్వారా మనల్ని కడుక్కుంటాడు. బాప్తిస్మం ఎందుకు? పరిశుద్ధపరచబడుట కొరకు, క్రీస్తు రక్తంలో పాపములు కడగబడ్డ కొరకు, క్షమాపణ పొందుట కొరకు బాప్తిస్మం. ఈ బాప్తిస్మం ద్వారా పరిశుద్ధపరచబడిన వ్యక్తులలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశిస్తాడు. అందుకే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది దేవునికి తలుపులు తెరవండి అని పిలిచేది. కొంతమంది తలుపులు తెరిచారు, ప్రభు వారిలోనికి వచ్చాడు. కొంతమంది ఇంకా తలుపులు తెరవలా. చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే, మాపు చూద్దాంలే అని ఆయన బయట పెట్టారు. ఇంకెంతకాలం బయట నిలబెడతావు నువ్వే ఆలోచించుకో. లేదా మారు మనసు పొంది తలుపులు తీస్తావా, ఆయన నీలోనికి నీ జీవితంలోకి వస్తాడు. నీ బ్రతుకు ఒక మలుపు తీసుకుంటుంది. ఆయన నీలోనికి రావడానికి ముందు శుద్ధీకరణ జరగాల్సి ఉంది. నీ పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ పొందాల్సి ఉంది. ఇది నీకు అర్థమైతే నీ నాపడం ఎవరి తరం కాదు, బాప్తీసం పొందకుండా. అర్థం కాకపోతే చేయగలిగింది ఏమి లేదు. అర్థం అయినా షో చేస్తే దానికి నేను ఉత్తరవాదిని కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే మీకు ఒక పాయింట్ అర్థమైంది. దేవుడు మన ఎడత తన సంకల్పాలు నెరవేర్చాలనుకున్నప్పుడు దేవుడు ముందు మనల్ని వాక్కు చేత దర్శించి మనల్ని శుద్ధీకరిస్తాడు అనేది. దానికి ఇంకా బోల్డ్ అని నిరూపణలు ఉన్నాయి బైబిల్లో, అలా చేస్తాడు అని. మెట్టుకు కొన్ని చూపించాను మీకు నేను, చాలు సరిపోయింది. ఇక ఇప్పుడు ఈ వేషధారణ అనే పాపాన్ని గురించి మాట్లాడదాం మనం. దీని విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత తీవ్రంగా స్పందించాడంటే ఏకదం వాళ్ళ ప్రాణాలనే తీసేశాడు. యేసు ప్రభు ఈ వేషధారణ కలిగి ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఎంత బాధపడ్డాడంటే దాదాపు 7 సార్లు అయినా అయ్యో 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 అని విలపించాడు. అంటే వేషధారణ అనేది నచ్చదానికి, అంత అసహ్యం. మరి ఇప్పుడు మనం అసహ్యులం కాకుండా ఆయనకి ఇష్టమైన వారముగా కనబడాలి అంటే వేషధారణ జీవితాన్ని విసర్జించాలి. ఏ జీవితాన్ని విసర్జించాలి? వేషధారణ జీవితాన్ని విసర్జించాలి. వేషధారణ అంటే ఏంటో మనకు తెలియందా? వేషధారణ అంటే ఏమన్నా నిర్వచించాలా? దాదాపు తెలుసా? కరుణామయుడు మూవీని ఎంతమంది చూశారు? కరుణామయుడు సినిమా పెద్దగా చెప్పండి. అందులో యేసు ప్రభు పాత్రధారి పేరేంటో? విజయ్ చందర్. పేకాట పాపమా కాదా? జోదం వ్యసనమా కాదా? దాన్ని దేవుడు ఇష్టపడతాడా? మీకు తెలుసా? పేకాట ఆడి డబ్బులు సంపాదించి ఆ సినిమా తీశానని చెప్పాడు. ఇంట్రెస్ట్ ఉంటే టీవీలో ఆయన ఇంటర్వ్యూ ఉంది, వినండి. ఎంతమంది విన్నారో ఒకసారి గుర్తు చెప్తారా? నేను విన్నాననే వాస్తవం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కరుణామయుడు పాత్రధారిగా మన కనపడి ఇలా దీనంగా, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ చెప్పిన విజయ్ చందర్ ఈ చేతిని ఎట్లా పెట్టాడు? ఇలా ఇలా పెట్టాడు కదా, ఈ పేకాట ఆడిన చేతులు. ఎప్పుడో కదా, అప్పుడే ఫ్రెష్గా ఆడొచ్చాడు. కావాలంటే అడిగి మీరు అది సెర్చ్ చేసి చూసుకోండి, దొరుకుతుంది. మైండ్ పోయింది ఆయన సాక్ష్యం, ఆయన చెప్పిన మాటలు వింటే. అంటే
అది కూడా ఎక్కడ పోయి ఆడుంటాడు? క్లబ్లో ఆడుంటాడు. ఎలా ఆడుంటాడు? క్లబ్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? మందు, సిగరెట్ అన్నీ ఉంటాయి కదా. ఏ పరిస్థితుల్లో ఆయన ఆ ఆట ఆడుంటాడు? ఎలా డబ్బు సంపాదించుంటాడు? కానీ ఒక డిఫరెంట్ ఆలోచన. క్రిస్టియన్స్ కూడా మన దానిలో చాలా మంది ఉన్నారు కనుక ఒక మూవీ తీద్దామని అనుకున్నాడు, తీశాడు, వర్కౌట్ అయింది. కానీ ఆ పాత్రధారి జీవితం ఆ వేషం వేసుకున్నంతసేపే. తర్వాత ఆయన వెళ్ళి చేసిన పనులేంటి? ఓకే రైట్, అవసరం లేదు, చాలు. వాళ్ళకి తెలియదంటరా, వాళ్ళకి తెలియదా? మనకన్నా బాగా తెలుసు. ఆయన యేసు ప్రభు పాత్ర వేసినప్పుడు నిజంగా ఆయన క్రియలలో కూడా యేసు ప్రభు లాగున్నాడా? లేడు. పూర్తిగా ఆయన భయంకరమైన లోకస్తుడు. కానీ గెటప్ వేసుకున్నప్పుడు మాత్రం ఆయన యేసు ప్రభు లాగా నటించాడు. నటన జీవితం. వాస్తవంగా శాస్త్రులు, పరిసయ్యుల విషయంలో ప్రభువుకి అదే కనపడింది. పై వాటినన్నిటినీ చాలా తీవ్రంగా చూపించి అసలైన దాన్ని నిర్లక్ష్యం చేసేటట్లు వాళ్ళు చేశారు. ఎలానో తెలుసా? యేసు ప్రభువే చెప్పాడు సూపర్ ఎగ్జాంపుల్లో, మీరు పల్లెమును గిన్నెయు వెలపట కడుగుదురు గాని లోపల సమస్త అపవిత్రతతో నిండి ఉంటది, మీరు లోపట కడగరు. మీరు లోపట దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నారు. మీ హృదయం లోపల భయంకరమైన క్రౌర్యం, అసూయ, దుర్మార్గం, హేయమైనవి, నేను అసహించుకునేవి ఎన్నో ఉన్నాయి మీకు లోపట. కానీ మీరు వెలపట మాత్రం భక్తి పరుల్లా కనబడగోరి దీర్ఘ ప్రార్థనలు చేస్తూ, మీ రక్షరేకులు వెడల్పు చేస్తూ, సంత వీధులలో అందరికీ కనబడవాలని ప్రార్థనలు చేస్తూ, మిమ్మల్ని మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా చూపించుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, ప్రజలను మోసగిస్తూ ఉన్నారు. ఇది వేషధారణ. ఒకవేళ నువ్వు బయటికి భక్తిపరుడుగా ఉండగోరితేవా, అంతరంగంలో కూడా భక్తిపరుడుగానే ఉండు. ప్రజల ముందు దేవునికి భయపడ్డదానిగా ఉండగోరితేవా, అంతరంగంలో కూడా దేవునికి భయపడే వ్యక్తిగా, భయపడేదానిగా ఉండు. కానీ ప్రజల ముందు ఏదో భక్తి నటిస్తూ పర్సనల్ లైఫ్లో హేయమైన కృత్యాలకు అడుగులు వేయటం, మళ్ళీ ఆ విషయంలో ఇంత కూడా ఫీలింగ్ లేకుండా, అదే నేను ఇలాంటి వ్యక్తిని ఇలా చేయకూడదు, నేను ఇలా ఉన్నాను, ఇది కరెక్ట్ కాదు అనే వీసుమంత పశ్చాత్తాపం కూడా లేకుండా, నిర్భీతిగా, నిర్భయముగా, నిర్లజ్జగా పాపాన్ని హృదయం నిండా కలిగుండి పైకి భక్తి నటించటం దేవునికి ఇష్టం లేదు. కొంతమంది ఉంటారు, కనీసం ఫీల్ అవుతుంటారు, అయ్యో నేను దేవుని ఎదుట యుక్తమైన రీతిలో లేను, నేను దేవుని ఎదుట క్రమమైన రీతిలో లేను అని తమ పర్సనల్ లైఫ్లో జరిగిన తొట్టుబాట్లను బట్టి బాహాటంగా కూడా కొంతమంది ఎక్స్పోజ్ అవడానికి ఇష్టపడరు, తమను తాము మరుగు చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ కొంతమంది అలా కాదు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు అలా కాదు. దేవునికి నచ్చని హృదయాంతరంగ స్వభావాన్ని కలిగి ఉండి దేవ భక్తులమని తమను తాము ఎక్స్పోజ్ చేసుకునే పరిస్థితుల్లో వీళ్ళున్నారు. దీన్ని వేషధారణగా దేవుడు గుర్తించాడు. మీరు సున్నము కొట్టిన సమాధులు, వెలపట అవి చాలా అందంగా శృంగారించబడి ఉంటాయి, కానీ లోపల సమస్త కల్మషంతోనూ దుర్గంధంతో నిండి ఉంటాయి. సమాధుల లోపల ఏముంటాయి నీకు తెలుసు. కానీ బయట ఎంత అద్భుతంగా ఉంటుంది అది. సమాధిని ఎంత అద్భుతంగా డెకరేట్ చేస్తారు, వాళ్ళ ప్రేమను బట్టి ఎంత అందంగా అలంకరిస్తారు, వాళ్ళ ప్రేమను బట్టి. కానీ దాని లోపల ఉంది మాంసము, కుళ్ళిపోయిన మాంసం, ఎముకలు, దుర్గంధం, అసహ్యకరమైనటువంటి దేహస్థితి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటల్ని స్పష్టంగా గ్రహించండి ప్రియులారా. భక్తిని నటించొద్దు. నిజంగా నువ్వు అంతరంగంలో భక్తి కలిగి ఉంటే బయటికి భక్తిపరుడుగా, భక్తిపరాలు కనపడితే సంతోషం. కానీ అంతరంగంలో దేవుని భయం లేకుండా, నిజంగా భక్తి లేకుండా బయటికి భక్తిపరులాగా కనపడటానికి, కనపరుచుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. దాన్ని దేవుడు పట్టుకుంటాడు, దేవుడు ఒప్పుకోడు. అననీయ, సప్పీరా అలా పనిచేశారు. అపోస్తలులంతా ఒక కుటుంబాన్ని కట్టినట్టు సంఘాన్ని కట్టారు. అప్పట్లో సంఘం మండుతుంది. ఎంత బాగా సమర్పణలోకి వచ్చారంటే విశ్వాసులందరూ తమకు కలిగిన చర స్థిరాస్తులను అమ్మి ఆ సొమ్మును తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు.
ఎందుకో తెలుసా? మనలో బీద ధనిక అనే భేదాలు ఉండకూడదు. అందరము సమష్టిగా ఉండాలి, సమానంగా ఉండాలి. నిజంగా ఇక్కడ కూర్చున్న మనం అందరం మన సొమ్మంతా తెచ్చి అలాగే అందరం సమానంగా పంచుకుంటే ఎంత బాగుంటుంది. స్తోత్రం. ఆ మాట ఈ వారం నేను చెప్పానంటే నెక్స్ట్ వీక్ చాలా మంది కనపడకపోవచ్చు. మీకున్న ఆస్తులన్నీ అమ్మి తీసుకొని రండి, లేని వాళ్ళకి పంచుదాం. మన సంఘంలో ఉన్న బిడ్డలందరూ సమానంగా ఉంటారు. ఇక ధనిక బీద అనే తేడా ఉండదు. మనమందరం ఒకటే ఫ్యామిలీ కనుక మన కుటుంబంలో మన కలిగి ఉన్నదాన్ని మన తోటి వారితో సమానంగా పంచుకుందామని నేను పిలుపునిస్తే చాలా మంది మళ్ళా కనపడకపోవచ్చు, అనుమానం లేదు అందులో. కొంతమంది అయితే కొత్త వాళ్ళు కూడా యాడ్ కావచ్చు. ఎందుకో తెలుసా? ఉన్నోళ్ళు సొమ్మంతా తీసుకొచ్చి శాలేమన్నా లేని వాళ్ళకి పంచుతున్నట్టు నాకు అసలు ఏం లేదని వచ్చి కూర్చుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందని నేను చెప్పింది. కానీ ఆల్రెడీ నేను చేస్తున్న పని ఏమిటో తెలుసా? మీకు కలిగిన దానిలో నుండి తీసుకొచ్చినది, దేవుడు ఇచ్చిన కృప మేరకు నా చేతికి వచ్చిన దానిలో ఎవరి అక్కర కొలది వారికి తగిన విధంగా దేవుడు అందించిన స్థాయిలో కొంతైనా తిరిగి పంచడానికి, తిరిగి ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళడానికి, తిరిగి మీకే పెట్టడానికి, తిరిగి మీ అవసరాలకే దాన్ని వాడటానికి జాగ్రత్త పడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఎందుకంటే అపోస్తలిక అనుభవంలో కొంతైనా జరగాలన్న ఆశ. వాళ్ళు 80% చేస్తే కనీసం 10-20% అయినా మనం చేయాలి అనే ఆశతో ఆ పని చేస్తా ఉన్నాను. అది మీకు కూడా తెలుసు. అందరూ తీసుకొచ్చి వాళ్ళ కలిగిన చరస్థిరాస్తులు అమ్మి ఆ సొమ్మును తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడతా ఉన్నారు. ఆ సంఘంలో అననీయ సప్పిరాలు కూడా సభ్యులు, వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్త ఇద్దరు. వాళ్ళు పొలం అమ్మారు. ఏదో వచ్చింది డబ్బు, ₹1,00,000 వచ్చింది అనుకోండి. భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకున్నారు. గుంపులో మనం కూడా కలిసి ఉన్నాం, సంఘంలో మనం సభ్యులమై ఉన్నాం. మరి అపోస్తలులేమో మనలో బీదాదనిగా ఉండకూడదు, మీకు కలిగింది తీసుకొని రండి, అంతా సమకూర్చి అందరికీ సమానంగా పంచుదాం. అప్పుడు మనలో ధనిక బీద అనే తేడా ఉండదు. ధనవంతులు తమ సొమ్ములో బీదలకు భాగం ఇచ్చినందున దేవుని ప్రేమను నెరవేర్చిన వారు అవుతారు బిడ్డలారా అని పిలుపునిచ్చారు. ఆ పిలుపుని ఆలకించి అందరూ తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. ఈ భార్యాభర్త మీటింగ్ వేసుకున్నారు. మన సొమ్ము కూడా తీసుకెళ్ళి ఆడ పెట్టామనుకో, ఇది మన తాత ముత్తాతల ఆస్తి, మన కష్టార్జితం. దీన్ని తీసుకెళ్లి పరుల పాలు చేయటం ఏంటి? వెరితనం. అసలు ఇట్లా పిలవటం ఏంటి? అసలు ఆయన అపోస్తలులు ఇలాంటి ఉపదేశాలు చేయటం ఏంటి? ఎవరు సొమ్ము ఎవరిస్తారు? ఏదో కొద్ది గొప్ప సాయం చేయమంటే చేస్తారు, కానీ ఆ మొత్తం అంతా తీసుకెళ్ళి అక్కడ పెడితే ఇప్పుడు ₹1,00,000 ఇచ్చాం, ఇదంతా ఇంకా ఎవరెవరు తెచ్చినంత కొప్పేసి అందరికి తలా ఒక 20,000 పంచితే 20,000 ఏ మూలకు వస్తాయి? 80,000 పోతేగా. ఏడిసినట్టుంది వీళ్ళ ఆలోచన. మరి సప్పిరా చెప్పిందో లేకపోతే అననీయనే ఆలోచన చెప్పాడో తెలియదు. ఇద్దరైతే ఒక మాట మాట్లాడుకున్నారు. మనం పొలం అమ్మిన రేటు అపోస్తలులకి ఎటు తెలియదు, మనం పర్సనల్గా రహస్యంగా అమ్మేశాం. కాబట్టి ఇప్పుడు 1,00,000 వచ్చింది కదా, 1,00,000లో ఒక 50 దాచుకుందాం, ఒక 50 దాచుకుందాం, ఒక 50 తీసుకెళ్ళి ఇద్దాం. అందులో ఎటుకుడి మనకు 20, 30, 40, 50 లేకపోతే అందరికి తీసుకొచ్చి కుప్పేస్తారు కనుక 1,00,000 వచ్చినా రావచ్చు. ఏ పని చేసినా ఏదన్నా లాభం ఉండేటట్టు చేయాలి, కానీ ఇదేంది ఇది ఉన్నాయని పోగొట్టుకునే పని. మనం ఏది చేసినా ఏముండాలి? లాభం ఉండాలి. భక్తి చేసినా కూడా లాభం ఉండాలి. అనవసరంగా ఏది చేయకూడదు. ఇప్పుడు ఒక 50, 40, 20 ఇచ్చామనుకో, అందరికి కొప్పేసినప్పుడు వస్తే మనకి 20 రావచ్చు, లేదా 40 రావచ్చు, 60 రావచ్చు, 80 రావచ్చు, 1,00,000 రావచ్చు, పైన రావచ్చు. అయితే మనం ఇయ్యలేదన్నట్టు కాకుండా మనం కూడా ఇచ్చామన్నట్టు చూపిద్దాం అని సూపర్ స్కెచ్ తీసుకున్నారు. ఇది ఎవరికి తెలియదు అనుకున్నారు, కానీ సంఘము నేలుతున్నవాడు పరిశుద్ధాత్మ, అపోస్తలుల మీద పనిచేస్తున్నవాడు పరిశుద్ధాత్మ. ఆయనకు తెలీదు? దేవుని కంటిని మరుగు చేయగలమా? దేవుని మోసగించగలమా? అగ్ని వంటి నేత్రములు గలవాడు, అగాధంలో కూడా చూడగలవాడు ఆయన. దేవా, నీ కనుల నుండి నేను ఎక్కడ తప్పించుకుంటాను?
ఆకాశానికి ఎక్కిపోతే ఎక్కడున్నావు, పాతాళానికి దిగిపోతే ఎక్కడున్నావు నాయన, ఎక్కడా తప్పించుకోలేనని భక్తుడు అన్నట్టు ఆయన అగ్ని వంటి నేత్రాలను ఎక్కడ తప్పించుకుంటాం? ఆ సొమ్ము తీసుకొని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు, పేతురు పాదాల దగ్గర పెట్టాడు. అందరూ తమ సొమ్ము తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఎవరిని కదిలించలా, ఎవరిని బలకరించలా. పేతురు అననీయ సొమ్ము తీసుకొచ్చి క్యూలో అలా పెట్టెళ్ళాడు. 2 అడుగులు వేశాడు, పిలిచాడు, అననీయ నీ భూమి వెల ఇంతేనా? నీవు ఇంతకే అమ్మితివా? కొంత సొమ్ము దాచుకోలేదా? ఇలా దాచుకొని దేవుని మోసగించడానికి సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు? ఇలాంటి పరిస్థితిలోనికి నువ్వు వెళ్ళడానికి నీ హృదయంలో వాడికి స్థలం ఎందుకు ఇచ్చావు? ఇక్కడ ఒక రహస్యం బట్టబయలు చేస్తున్నాడు పేతురు. సాతాను నన్ను శోధించాడండి, సాతాను నన్ను శోధించాడండి, నేను పాపంలో పడ్డానండి, నేను పొరపాటులో పడ్డానండి, నేను అపవిత్రతలో పడ్డానండి, సాతాను నన్ను శోధించాడండి, సాతాను నన్ను శోధించాడండి. వాడు ఒకడు దొరికాడు కేసు పెట్టడానికి. కొంతమంది చేసేయన్ని చేసేదని సైతాన్ని ఇంత తెగ శోధిస్తున్నాడు అంట. బాగా వినండి, ఏమనుకోవద్దు. చేసేయన్ని చేస్తారు, మళ్ళీ సైతాన్ని ఇంత తెగ శోధిస్తున్నాడు. ఎలుకలు ఎక్కడ చేరతాయి? ఎక్కడ చెత్త ఉంటే అక్కడ చేరతాయి. పురుగులు ఎక్కడ చేరతాయి? ఎక్కడ కుళ్ళుంటే అక్కడ చేరతాయి. గద్దలు ఎక్కడ పోగవుతాయి? ఎక్కడ పీనుగుంటే అక్కడ పోగవుతాయి గద్దలు. గద్దలు పోగవద్దు అంటే పీనుగుని తీసేయాలి. పురుగులు చేరొద్దంటే కుళ్ళు తీసేయాలి. ఎలుకలు చేరొద్దంటే చెత్త తీసేయాలి. చెత్తని మన దగ్గర పెట్టుకొని ఎలుకలారా పొండి యేసునామంలో అంటే ఎట్లా కుదురుతుంది? పోతామని ఇంకా 4 తీసుకొని వస్తాయి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపెట్టి పోయిన తర్వాత నీరు లేని చోట్లెల్లా వెదకుచు దానికి విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళి చూచేదనుకొని అది వచ్చి ఆ ఇల్లు బాగుగా ఊడ్చి అమర్చినుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చి ఆ ఇంట కాపురం ఉండును. ఆ మనుషుని మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు చెడ్డదగునని సాక్షాత్తు యేసు ప్రభువే మాట్లాడాడు. కొన్నిసార్లు చూపించాను ఆ వచనం మీకు. ప్రిల్లారా, ఎలుకలు పొండి యేసునామంలో పొండి అంటే చెత్త మాది, చెత్త ఉన్నంత వరకు మేము బాగుంటాయి ఎలుకలు. సైతానగాడి మేకులు మన ఇంట్లో ఎక్కడో చోట దిగ్గొట్టుకొని ఉంటాడు. గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఒకడు ఇల్లు అమ్మాడు, చాలా తక్కువ ధరకు అమ్మాడు. ఇల్లు అమ్మేశాడండి. తక్కువ ధరకు వస్తుందని తపనగాడు ఒకడు కొన్నాడు. కొనేటప్పుడు, ఇల్లు అమ్మేటప్పుడు ఒక మాట చెప్పాడు, సార్ ఇల్లు మొత్తం మీదే, కానీ ఇదిగో ఈ మేకు చూడండి, ఈ మేకు మా ముత్తాత కొట్టిన మేకది. ఏ తాత? మా ముత్తాత కొట్టిన మేకు. ఆ మేకుని మా తాత కూడా తీయలేదు, మా ముత్తాత తీయలేదు, మా నాన్న తీయలేదు, నేను తీయలేదు. 4 తరాల నుంచి వస్తున్న మేకది. ఇల్లు మొత్తం అమ్ముతాగా నా మేకును మాత్రం అమ్మను నేను. ఆ మేకు నాది. కావాలంటే రూపాయి తగ్గించి ఇస్తాను అన్నాడు. సరేలేదా, మేకేం చేసుకుంటాడు వాడు? ఇల్లు తక్కువకు వస్తుంది కదా అని మేకును వదిలిపెట్టి ఇల్లును కొన్నాడు. అయిపోయింది. ఇక వీడు తడవకు వచ్చి తలుపు కొడుతున్నాడు. తలుపు తీసి ఏందిరా అంటే నా మేక అంటున్నాడు. ఇప్పుడు అర్థమైపోయింది ఇక మీకు వాడి గతి ఏందో. అరే ఇల్లు అమ్మినాక మళ్ళీ మేక అంటావు ఏంటంటే, మేక నమ్మలా నీకు నేను అంటాడు. అయితే తీసుకొని పోంటే భలేవాడివేనే. ఆ మేకు మా ముత్తాత కొట్టిందని మొదలు పెడతాడు మళ్ళీ పురాణం అంతా. ఇడు ఆ మేకు మా ముత్తాత కొట్టాడు, ఆయన పీకలేదు. మా తాత, మా నాన్న, నేను కూడా, నువ్వు కూడా ఆ మేకు పీకడానికి లేదు. ఒప్పందం మీద సంతకం చేసే కదా ఇల్లు కొన్నావు. కర్మరా బాబు. ఇప్పుడు ఏం చేస్తావు? ఏ లేదు, మేకు చూసుకోవడానికి వచ్చా. సరిపో చూసుకోబు. ఇక మేకు కోసం అని వస్తున్నాడు, ఇంట్లో మొత్తం చూస్తున్నాడు. ఒక్కోసారి మధ్యాహ్నం వస్తాడు, భార్య తలుపులు తీసిద్ది. ఏందయ్యా అంటది, మేకు అంటాడు.
నా భర్త లేడు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఒక్కదాన్ని ఇవన్నీ లెక్కలు తీసి పక్కన పెట్టి నా మేకు. ఒక్కోసారి పాపం పొద్దంతా చాయకి చేసి గాఢ నిద్రపోతూ ఉంటారు, వీడు మధ్యరాత్రి వచ్చి తలుపు కొడతాడు. ఉలిక్కి పడలేసి తలుపు తీస్తారు. ఏందిరా? ఏంది మేకు? ఓరి నీ మేకు జావా, మమ్మల్ని జావు కొడుతున్నావు కదరా. ఇక వాడు ఇంట్లో ఉండగలడా? మీరు చెప్పండి, ప్రశాంతంగా ఉండగలడా? చివరికి ఏం చేయాల్సి వచ్చింది? సైతానగాడు తెలివిగా ఏం చేస్తాడో తెలుసా? ఇల్లు మొత్తం నీదే అంటాడు, కానీ వాడి సంబంధమైన మేకు ఏదో ఒకటి ఎక్కడో చోట గుచ్చి ఉంటాడక్కాయ్, గుచ్చి ఉంటాడన్నాయ్. దానికోసం వాడు వస్తాడు, దానికి సంబంధించి చెప్పడానికి వస్తాడు, వాడిది ఉందని చూపడానికి వస్తాడు, వాడికి హక్కుని వాడు నెరవేర్చుకోవడానికి వస్తాడు. వాడు మన దగ్గరకు రావద్దంటే వాడి సంబంధమైన మేకులు ఏ కోశానున్న పీకి బయటపడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఎలుకలు రావద్దంటే చెత్త తీసి బయటపడాలి, పడవేయబడాలి, అప్పుడు ఎలుకలు ఆగిపోతాయి ఇంట్లో. ఆ దరిద్రం ఉన్నంత వరకు అవి వచ్చి, పురుగులు రావద్దు ఇంట్లో కంటే కుళ్ళు తీసి బయటపడేయాలి. అపవిత్రాత్మలు మనలోనికి రావద్దు అంటే, మన జీవితాల్లోకి రావద్దు అంటే, వాటికి సంబంధించినవి ఏవి కూడా మన దగ్గర ఉండకుండా జాగ్రత్త పడాలి, పోరాడాలి, వాటిని విసర్జించాలి, వాటి మీద యుద్ధం ప్రకటించాలి, వాటిని అసహించుకోవాలి, వాటిని నిరసించాలి, ఎదిరించాలి. దానికోసం దేవుని పాదాలు పట్టుకొని శక్తి పొందుకోవాలి. వాటి సంబంధమైనవి ఏవి కూడా నాలో ఉండకుండా వాటిని యేసు నామములో దూరపరచు తండ్రి. పూర్తిగా నీ ఆత్మ సంబంధమైనవి నాలో ఉంచి నీ ఆత్మ నాలో నిలవరముగా ఉండేటట్లు నాకు సహాయము చేయమని గోజాడుకోవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. అబద్ధాలు ఆడుకొని చెప్పండి. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టైప్ మేకు గుచ్చుంచాడు వాడు. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టైప్ మేకు గుచ్చుంచాడు. ప్రతి పాపాన్ని విసర్జిస్తారు, కానీ ఏదో ఒక పాపం విషయంలో పోనీలే అనుకుంటారు. పెద్ద మనసు చేసుకొని నువ్వు పోనీలే అనుకునే పాపమే సాతాను మేకు. ఆ ఒక్కటేగా అనుకోని కదా వాడు ఇల్లు కొందే. ఆ ఒక్కటేగా వీడు చూసావా, ఆ ఒక్కదాన్ని చూపించి ఎన్నిసార్లు వచ్చాడో. చివరికి ఏ గతి పట్టిందంటే ఆ ఇల్లు వాడికి అప్పచెప్పాల్సి వచ్చింది. మళ్ళీ డబ్బులు ఇచ్చింది కాక మళ్ళీ ఇల్లు అప్పచెప్పాల్సి వచ్చింది. నీ ఇంటికి నీ మేకో దండం పోరా అని వాడు ఖాళీ చేసిపోయాడు. ఇంకేం చేస్తాడు మరి? సాతాను చాలా కుయుక్తిపరుడు. ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం బట్టబయలు చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు మాటల్లో. నీవు అమ్మిన వెలలో కొంత సొమ్ము దాచుకొని దేవుని మోసపుచ్చడానికి సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు అన్నాడు. ఎందుకు ప్రేరేపించడం ఏంటి? వాడి పనే దుష్ప్రేరణలు కలిగించడం కదా, వాడి పనే చెడిపోయిన ఆలోచనలు పుట్టించడం కదా, వాడి పనే దరిద్రపు గుట్ట ఆలోచనలు తెప్పించడం కదా. ఎందుకు ప్రేరేపించాడంటే వాడిని అడుగు నువ్వు. ఎవరిని? సాతాన్ని అడగవా నువ్వు? అననీయాని అడుగుతావే. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అననీయ, వాడు అసలు నీ ఇంట్లోకి రావడానికి వాడికి ఎందుకు అవకాశం ఇచ్చావా అని అర్థం. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, మనం తలుపు తీయకపోతే వాడు మన దగ్గరికి రావటం కుదరదు. వాడు మన జీవితంలోనికి, మన బ్రతుకుల్లోనికి, మన దేహంలోనికి, మన హృదయాల్లోనికి రావాలంటే తలుపు మనమే తీయాలి. అన్నిటికీ మోస్తాం, ఎక్కడో ఒక చోట ఒక మేకు లాంటిది ఏదో ఉంటది. ఆ ఒక్క మేకు చాలు నిన్ను నాశనం చేయటానికి. ఈ అననీయ సప్పీరాల్లో ఉన్న మేకేంటంటే ధనాపేక్ష. స్తోత్రం. ఇంకేం లేవు పాపం బిడ్డలకి, ఇంకేం లేవు. ఆ డబ్బు పిచ్చి ఒక్కటి ఉంది. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నావు, అంతా దేవుడే అన్నావు, నలుగురు సొమ్ము తీసుకొచ్చినప్పుడు నలుగురిలో నాదొకటి అన్నప్పుడు, నలుగురిది పంచుకున్నప్పుడు నీది ఇయ్యొద్దు. ఇవ్వాలా లేదా? ఆ నలుగురిది తిందాం కానీ నాది ఇచ్చినట్టు షో చేద్దాం, ఇయ్యొద్దు. అట్లెట్లా కుదురుతుంది? అది వేషధారణ కదూ, మోసం కదూ. మరి అలాంటి మనసు ఎందుకు వచ్చిందంటే ధనాపేక్ష అనే ఒక్క మేకుంది. ఇంకే తప్పులు, వ్యభిచారులు కాదు, దొంగలుగా, నరహంతకులు కాదు, ఇంకా వేరే ఏమీ చేయలేదు. ఒక్కటే వాళ్ళు చేసిన పాపం ఏంటంటే ధనాపేక్ష, దాన్ని కప్పిపుచ్చే వేషధారణ. ఏది ఆధారం చేసుకొని వాడు ఆ ధనాపేక్షను ఆధారం చేసుకొని వచ్చాడు? ఏది ఆధారం చేసుకొని వచ్చాడు చెప్పండి? అననీయ సప్పీరాల్లో ఉన్న మేకేది? యెషయాలో ఉన్న మేకేది? మాటల అపవిత్రత. యెషయాలో ఉన్న మేకు మాటల అపవిత్రత. ఏబులో ఉన్న మేకేది? అపార్థం.
దేవుణ్ణి అపార్థం చేసుకోవటం, దేవుణ్ణి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం. అట్లా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క మేకు ఉంటుంది. కొంతమందిలో కాముకత్వం అనే మేకును ఉండనిస్తారు. కొంతమందికి అందరి మీద ఉండదు, కొందరి మీద, కొంతమందికి ఒకరి మీద. ఓకే, ఏం పర్లేదు, నాకు డజన్ మేకులే వద్దాక ఒక మేకు కొట్టని చాలమ్మా చెల్లి అంటాడు. కొంతమంది అన్నిటినీ విసర్జిస్తారు, ఏదో ఒకటి దగ్గర పెట్టుకొని ఉంటారు సాతాను మేకులాగా. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకోండి, చాలు వాడికి అన్ని వదిలేసి, అసలు లోకాన్ని వదిలేసి సెల్ ఒక్కటి సంఖలో పెట్టుకొని తిరిగి చాలంటాడు. ఇక వాడు నీకు చేయాలనుకున్న న్యాయం దానిలో నుంచి చేస్తాడు. నీ టయాన్ని తినాలన్నా, దిక్కుమాల మెసేజ్లు నీకు వచ్చేటట్టు చేయాలన్నా, నీ మనసుని ప్రేరేపించడానికి, నిన్ను శోధించబడటానికి కావలసినటువంటి సందేశాలు వచ్చేటట్టు చేయాలన్నా వాడికి ఆ దారి చాలు, ఒక మేకు. చక్కగా భర్తతో కాపురం చేసుకుంటా ఉంటావు, ఎవడో దిక్కుమాలనుడు తయారవుతాడు, ఎక్కడో 4 చోట్ల తగ్గుతాడు, నవ్వుతాడు, మెసేజ్ పెడుతుంటాడు నంబర్ తీసుకొని. మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నా, మర్చిపోలేకపోతున్నా, తట్టుకోలేకపోతున్నాను, గెలగలు తన్నుకు సచ్చేటట్టున్నానని. అరే మా ఆయన కూడా లేదు ఇంత ప్రేమ. మా ఆయన ఎప్పుడూ ఒక్కసారి కూడా దరిద్రుడు ఇట్లాంటి మెసేజ్ పెట్టలేదు నాకు. వీడైతే అసలు తిండి తిప్పలే మానేశాడంటే మొత్తాన్ని తెచ్చేటట్టున్నాడు. అసలు వీడికి నేనంటే ఎంత పిచ్చి, ఎంత ప్రేమ. ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయి ఆ కాపురాన్ని నాశనం చేసుకొని, కుటుంబాన్ని నాశనం చేసుకొని, జీవితాన్ని నాశనం చేసుకొని, చివరికి ఆత్మహత్య చేసుకొని చచ్చే పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది. ఇంత జరగటానికి రూట్ ఇచ్చిందేది సెల్ ఫోన్. సెల్ ఫోన్ సెల్ ఫోన్ సరిపోదు, ఒక మేకు, ఆ ఒక మేకు చాలు. కొంతమందికి అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలు ఆడే అలవాటు ఉంటుంది, అదొక హాబీ. కొంతమందికి ఊరకనే అబద్ధాలు ఆడుతుంటారు, అదొక దరిద్రపు అలవాటు. వాడికి ఆ మేకు చాలు, నువ్వే పాపం చేయదు, ఆ అబద్ధాలు ఆడుతుంటావు చాలు, అంతే. ఆ ఒక్కదాన్ని ఆధారం చేసుకొని నేను వస్తా పోతుంటాను అంటాడు. మైండ్ దగ్గర పెట్టుకొని నండి నాయన, జాగ్రత్త పడండి. ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు అని పేతురు అడిగినప్పుడు అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, సాతాను వచ్చి వాని మనసును ప్రేరేపించడానికి వాడికి ఉపయోగపడే సంగతేదో అననీయ సపీరాల్లో ఉంది. సాతాను వచ్చి యూదాను శోధించడానికి, యూదాను ప్రేరేపించడానికి సాతానుకు ఉపయోగపడేదేదో యూదాలో ఉంది. ఏమిటది ఆ మేకంటే, యూదాలో కూడా ధనాపేక్ష. వాడి హృదయ లోపలి పొరల్లో దాగి ఉంది. మన అంతరంగంలో ఎక్కడెక్కడ మన వీక్ పాయింట్ ఉందో లూసిఫర్కి బాగా తెలుసు. ఎక్కడ చిక్కుతావో ఆ పాయింట్లో పట్టుకొని కొడతాడు వాడు నిన్ను. అనవసరంగా ఫైట్ చేయడు. మహా దుర్మార్గుడు వాడు, మంచి ముదురు. క్లియర్గా అర్థమవుతుందా, గలిబిలిగా ఉందా? ఎంతమందికి అర్థమవుతుందో చేతులు ఎత్తితే సంతోషపడతాం. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఉండవు, అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది, లెక్కలేనితనం ఉంటుంది. కొంతమందికి దురాశ ఉంటుంది. వీళ్ళకి దురాశ ఉంది, హృదయంలో దురాశ. ఒక దెబ్బకి 2 పెట్టెలు అన్నట్టుగా రెండంత లాభం రావాలి మనం ఏది చేసినా. ఆఖరికి భక్తి చేసినా కూడా దేవుని దగ్గర కూడా అలానే ఆలోచించారు. ఎంత దారుణం జరిగిందంటే, భార్యాభర్త ఇద్దరు హతులైపోయారు. ఎందుకు? వారు పరిశుద్ధాత్మను మోసపుచ్చారని రాస్తుంది, దేవునితో అబద్ధం ఆడారని రాస్తుంది. మనుషులతో మనుషులు ఆడుతున్న అబద్ధాల విషయంలో ఎగ్జామ్షన్ ఉంటుందేమో కానీ మనుషులు దేవునితో ఆడే అబద్ధాల విషయంలో ఎగ్జామ్షన్ ఉండదు. ఖచ్చితంగా జడ్జిమెంట్ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖ్యంగా ప్రభు బిడ్డలమైన మనము, దేవుని ఆశీర్వాదాన్ని రెండంతలుగా పొందగోరుతున్న మనము, దేవుని రెక్కల నీడలో ఆశ్రయం పొందగోరుతున్న మనము, దేవుని కార్యాలను అనుభవించాలని ఆశిస్తున్న మనము, దేవుని పాత్రలంగా వాడబడాలని కోరుకుంటున్న మనము ఈ విషయాలను మర్చిపోకూడదు. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక వీక్ పాయింట్ ఉంది. చూసుకోండి, వెతుక్కోండి. కొంతమందికి 1, 2, 3, కొంతమంది 4, 5 కూడా ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో ఒక మేకే ఉంటుంది, కానీ కొన్ని ఇళ్లలో అయితే 5, 6 మేకులు ఉంటాయి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మేకులు పీకండి, సైతాన్ రాడు. కానీ ఆ మేకులు ఉండనిచ్చారంటే మాత్రం ఎలుకలు ఆగిపోవాలంటే చెత్త బయటపడేయాలన్నట్టుగా నీలో ఉన్న చెత్త ఏదో నీకు తెలుసు. నిన్ను పదే పదే సాతాను శోధించడానికి ఉపయోగపడుతున్న చెత్త ఏదో నీకు తెలుసు. నాలో ఉన్న చెత్త ఏదో నాకు తెలుసు.
కష్టపడి ఎట్లనన్నా దేవుని పాదాలు పట్టుకొని పోరాడి పెనుగులాడి దాన్ని బయట పడేయటం తప్ప వేరే మార్గం లేదు. దాన్ని బయట పడేయటానికి నీ శక్తి చాలకపోతే దేవుని గోజాడుకో. దేవా శక్తిని ఇమ్మని ఏడు, దేవా బలం ఇమ్మని ఏడు. నువ్వు అడిగి విశ్వసించు, తప్పకుండా ఆయన నీకు తన బలాన్ని శక్తిని ఇస్తాడు. నువ్వు దాన్ని తొలగించుకోగలుగుతావు. లేకపోతే దాన్ని ఆధారం చేసుకుని వాడు నిన్ను పదే పదే దర్శిస్తాడు. చివరికి నువ్వు వేషధారిగా మిగిలిపోతావు. అర్థమైందా? ఒకసారి మీరు చూడండి, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 31వ వచనం. హృదయాలను వెతుకుతున్నాడు చూడండి, మనుషుల హృదయాలను కనిపెడుతున్నాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 33, 31. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. అద్దుగో పట్టుకున్నాడు. నా జనులు, మళ్ళా బయటోళ్ళు కాదండో, అన్యులు కాదు, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది అన్నాడు. చూసారా? వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఆఖరికి ఇప్పుడు ఈరోజు దేవుని పాదాల చెంతకు వచ్చి కూర్చున్న నువ్వు కూడా ఇందాక చేసిన ఆరాధన ఏ మనసుతో చేశావో దేవుడికి తెలుసు. ఇచ్చిన అర్పణ ఏ మనసుతో ఇచ్చావో దేవుడికి తెలుసు. ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఏ మనసుతో వచ్చావో కూడా దేవునికి తెలుసు. నన్ను ప్రేమించా, లేకపోతే నేను ఇస్తానన్న వాటిని ప్రేమించా? దేని మీద ప్రేమను బట్టి వారు నన్ను హత్తుకుంటున్నారు? దేని మీద ప్రేమను బట్టి వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు? దేవుడికి తెలియదు. మన హృదయాలన్నిటిని ఎరిగినవాడు ఆయన. ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు. మన అంతరంగాలు తెలుసు ఆయనకి. దేవుడు ఇచ్చేవి కాదు, దేవుడే కావాలని వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, దేవుడు ఇచ్చే వాటి మీద, కేవలం వాటి మీదనే, ఆ లాభం మీదనే అపేక్ష పెట్టుకుని వచ్చేవాళ్ళు అనేక మంది. దయచేసి మనం అలాగా ఉండొద్దు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరికైనా సాయం చేసేటప్పుడు కూడా మళ్ళా ప్రతిఫలాపేక్షతో చేయొద్దు. జెన్యూన్గా, యథార్థంగా చేసేసాయి. నిండు మనసుతో చేసే, పూర్ణ హృదయంతో చేసే. దేవుడు కనిపెడతా ఉన్నాడు. ఆయన మన హృదయంలో నిరిగిన వాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పింది కాబట్టి. వారు రాదగిన విధంగా వచ్చి నా దగ్గర కనపడుతున్నారు కానీ చెప్తారే అది క్షేమకరం కాదు, వద్దు, వదిలేయని. వాడు వింటాడా? వినడు. వాడు ఆడింటాడు. వాని హృదయం, వాడి శరీరమే నా దగ్గర ఉంది, కానీ వాని హృదయం నాకు చాలా దూరంగా ఉంది. వాని హృదయం వేటి మీదనో ఎవరి మీదనో పెట్టుకొని తిరుగుతూ ఉంది. ఆ హృదయం. దేవుడు అంటాడు, నన్ను కాక నువ్వు దేన్ని ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా, ఏ వస్తువుని ప్రేమించినా ఒకనాటికి నువ్వు ఏడుస్తా కూర్చుంటావు. దయచేసి నీ దృష్టి మళ్ళీ ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడని దేవుడు మొత్తుకుంటాడు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మైండ్ దగ్గర పెట్టుకొని ఈ మాటలు తీసుకోండి. నీ శరీరమే కాదు, నీ హృదయం కూడా దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. నీ శరీరమే కాదు ఆయన సన్నిధిలో, నీ హృదయం కూడా ఆయన సన్నిధిలో ఉండాలి. కొంతమంది వాళ్ళ చెడు కార్యక్రమాలను నెరవేర్చుకోవడానికి దేవాలయాన్ని అడ్డం పెట్టుకుంటారని మీకు తెలుసా? వాళ్ళ అక్రమ కార్యాలను నెరవేర్చుకోవడానికి దేవుని మందిరాన్ని అడ్డం పెట్టుకుంటారని మీకు తెలుసా? మెసేజ్ పెట్టుకుంటారు, ఫలానా చర్చికి వస్తాను, నువ్వు కూడా అక్కడికి రా, మనం ఫలానా దగ్గర కలుద్దాం. మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు? ఏ పేరుతో వస్తున్నారు? నీకు వింతైన విషయం చెప్పినా, వీళ్ళు కూడా అందరు లేచినప్పుడు లెగుస్తారు, వీళ్ళు కూడా ఆరాధిస్తారు, హల్లెలూయా చెప్తారు. మళ్ళా ఆ చెప్పిన టైం ప్రకారం వాడు వచ్చి ఎక్కడున్నావు? బయట ఉన్నా నేను అనగానే డింగమని లేచిపోయింది. వీడు మెసేజ్ పెట్టిన ప్రకారం ఆమె బయటకు వచ్చి ఎక్కడున్నావు? నేను నువ్వు చెప్పిన చర్చి దగ్గరికి వచ్చాను, ఎక్కడున్నావు అంటే లేచిపోతాడు. దరిద్రుడు. ఎవడికి కావాలరా నీ భక్తి అంటాడు దేవుడు. నేను కాదు, మళ్ళీ అరే అంటున్నాడు ఏంది అనుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరి చెవులో రా నువ్వు క్యాబేజీలు పెడుతున్నావు, కాలీఫ్లవర్లు పెడుతున్నావు? ఎవరిని రా నువ్వు మోసం చేస్తున్నావు?
వద్దు 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 వద్దు. తెలిసి తెలియక ఒకవేళ అడుగులు జారితే సరిదిద్దుకో. తప్పు చేయనుడు అంటూ ఎవడూ లేడు, పొరపాటు పడనోడు అంటూ ఎవరూ లేరు. దేవుడు కోరుతుంది ఏంటంటే దాన్ని విసర్జించి మారు మనసు పొంది తన వైపు తిరగమని. ఇప్పటిదాకా దూరంగా ఉన్న హృదయాన్ని దేవునికి దగ్గర చేసుకోమని దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పటిదాకా ఆయన మాటలకు అవిధేయత చూపిన నీ హృదయాన్ని ఇక నుంచి విధేయత చూపినట్లు లోబరుచుకోమని మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన మాటలు విని మన హృదయం లోబడిన ఎంత మేలు మనకు అలాగే జరుగును గాక. ఆయన మాట విని మన హృదయము ఆయనకు లోబడును గాక, ఆయనకు లోబడును గాక, ఆయనకు లోబడును గాక. మనం ఇక్కడ ఎట్లా ఉన్నామో, బయట బహిరంగ జీవితంలో ఎలాగున్నామో, పర్సనల్ లైఫ్లో ఎలాగున్నామో అన్నీ నా తండ్రికి తెలుసు. దేవుడు ఒప్పుకుంటున్నాడా? దేవుడు ఒప్పుకోవట్లా. వేషధారణతో రాజీ పడుతున్నాడా? రాజీ పడట్లా. విసర్జించమంటున్నాడు. ఈ వేళ ఏం కోరుకుంటున్నారంట? హృదయంలో లాభాన్ని కోరుకుంటున్నారంట. చేసే భక్తి వెనక కూడా లాభాన్ని, భౌతిక లాభాన్ని ఆశిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం ఆశించి వచ్చారో దేవుడికి అర్థమైపోయింది. కానీ భక్తుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా నీవే నా భాగము అన్నాడు. యెహోవా నీవే నా స్వాస్థ్యము అన్నాడు. యెహోవా నీవే నా ధననిధి, సంపదల గని అన్నాడు. నాకు అక్కర్లుంటే ఉండొచ్చు, అవసరాలుంటే ఉండొచ్చు, సమస్యలుంటే ఉండొచ్చు, అవన్నీ నువ్వే తీరుస్తావు. కానీ వాటిని తీర్చమని కేవలం నిన్ను కాకపట్టడానికి రాలా. నువ్వు అవి తీర్చినా తీర్చకపోయినా నువ్వు నా దేవుడవు, నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన వాడవు గనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను. గతకాలమందు నువ్వు చేసిన ప్రతి ఉపకారమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కేవలం నిన్నే ప్రేమించి నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా, నువ్వు పలికినా పలకకపోయినా, నువ్వు కృప చూపినా చూపకపోయినా, నేను కాస్తో కోస్తో నిన్ను ఎరుగుదును గనుక ఇదిగో ప్రభువా, నేను నిన్నే ప్రేమించి నీ పాదాల దగ్గరికి వచ్చాను. నువ్వు చాలు, నువ్వు చాలు, నువ్వు చాలు. ఎన్ని హృదయాలు అలాగ ఉన్నాయి. నేనైతే దేవుని ముందుకు వచ్చినప్పుడు నేను అదే మనసుతో వస్తున్నానన్నా. నాకేదన్నా చేస్తాడేమో చూద్దామని కాదు, చేయాల్సింది నా కోసం ఎప్పుడో చేశాడు, నా కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నన్ను ప్రేమించే నా ప్రభువు కోసం నేను పరిగెత్తుతున్నాను. కేవలం ఆయన్ని ప్రేమించే పరిగెత్తుతున్నాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. కానీ కొంతమంది విషయంలో దేవుడు ఏమంటున్నాడు? లాభమును అపేక్షించి వస్తున్నారు అన్నాడు. ప్రతిఫలాపేక్ష పొందగోరి ప్రతిఫలాపేక్షతో వస్తున్నారన్నాడు. దాని విషయంలో మనం బ్యాలెన్స్ అవుదాం. ఇక్కడే కాదు, మన మోకాళ్ళ మీద ప్రార్థనకి వెళ్ళినా కూడా, ప్రార్థనా గదిలో కూర్చున్నా కూడా ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించే మనం కూర్చుందాం. మనకు దేవుడు ముఖ్యం. దేవుని ప్రేమించుట అంటే ఏంటో తెలుసా? క్రమక్రమముగా ఆయన మాటలకు లోబడుట. దేవా నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను ఈ మాట దాటిపోవడానికి ఇష్టపడట్లేదు. దేవా నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను నీకు లోబడాలనుకుంటున్నాను. నిన్ను ప్రేమిస్తున్నానని నేను కూడా రుజువు చేసుకోవాలి ప్రభా. నాకు ఆ శక్తి నీ నాయన, నాకు ఆ శక్తి నీ నాయన, నాకు ఆ బలాన్ని నాయన. నీ మాటకు లోబరచు, నన్ను లోబరచు, 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 నన్ను విరగొట్టు, నల్లగొట్టు, నాకెక్కిన పైత్యాన్ని దించు, నాలో నిండిపోయిన మోసాన్ని, అబద్ధాన్ని నమ్మి మోసపోయే తత్వాన్ని నిర్మూలం చేయి. నన్ను పరిశుద్ధపరచు. నీ మాటలకు లోబడినట్లు నన్ను చేయి, లోబరచు. అవసరమైతే యాకోబు తొడగూడు వసలగొట్టినట్టు నన్ను విర్రగొట్టి, నల్లగొట్టి నీ వశంలోకి తీసుకో. నన్ను ఆకర్షించు అని దేవుని పాదాల దగ్గర పడి ఏడుద్దాం. వేషధారణ బతుకు నాకొద్దు ప్రభువా. నాసిరకం భక్తి నాకొద్దు ప్రభువా. జనాలను మోసం చేసే భక్తి నాకొద్దు ప్రభువా. యథార్థంగా నేను నీకు భక్తి చేయాలి, యథార్థంగా నిన్ను ప్రేమించాలి, యథార్థంగా నిన్ను సేవించాలి. నేను ఏది చేసినా ఎక్కడున్నా యథార్థంగా నడుచుకోవడానికి నాకు శక్తిని అయ్యా అని దేవుని పాదాల దగ్గర పడి మొర్ర పెడదాం, గోజాడదాం, యథార్థంగా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది కీలకమైందో దాని మీద మనం మనసు పెట్టాలి. ఏమండి, కొంతమంది తెల్లటి బట్టలు కడతారు, కొంతమంది రంగు బట్టలు కడతారు. ఈ తెల్ల బట్టలు కట్టినామె, రంగు బట్టలు కట్టినామె ఎగతాళి చూసిద్ది. లోకాశలు జావనట్టుంది, ఏందో ఈ వస్త్రాలు, ఈ అవతారం అని. ఏమండి,
అంటే నువ్వు తెల్లబట్టలు కట్టి బయటికి కనపడి పరిశుద్ధురాలా బిల్డప్ ఇస్తున్నావు, లోపల నీ హృదయం ఎంత దరిద్రంగా ఉందో ఆయనకి తెలుసు. నువ్వు తెల్ల బట్టలు కట్టుకొని ఆనందపడుతూ పక్కన కలర బట్టలు వేసుకున్న వాళ్ళని తృణీకరించి నీలో నువ్వు అహాన్ని పెంచుకుంటున్నావు, నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటున్నావు, గర్వపోతువైపోతున్నావు. అలాగని తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళందరూ అలాగ ఉంటారని నేను చెప్పట్లా. అలా ఆలోచించే అవకాశం ఉందా లేదా? నేను చెబుతున్నాను, పరిశుద్ధంగా నువ్వు కనపడటం మంచిదే, కానీ హృదయాన్ని కూడా పరిశుద్ధంగా కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పొరుగు వాని ఆశించే విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎదుట నీ సమస్త ప్రవర్తన నీతియుక్తమైనదిగా ఉండునట్లు నడుచుకోవడానికి నువ్వు మెళకువగలిగి అడుగులు వేయి. ఈ ఒక్క పని నువ్వు కష్టపడి పోరాడి సాధించు. నువ్వు ఎలాగున్నావో ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో. ఈరోజు తన వాక్కు చేత దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. యెషయాను దర్శించినట్టు, యోబును దర్శించినట్లు నిన్ను కూడా ఆయన తన వాక్కు చేత దర్శిస్తున్నాడు. నీలోనికి నువ్వు తొంగి చూసుకొని బ్రతుకు నీకు అర్థమైపోయింది. అర్థమైనప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని విసర్జించాలి, ఒప్పుకోవాలి దేవుని ముందు. దాని విషయమై అయ్యో అని యెషయా ఏడ్చినట్టు ఏడవాలి. అయ్యో దేవా, నీకు అభ్యంతరకరమైన పాపము నాలో ఉన్నదయ్యా. అయ్యో తండ్రి, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదయ్యా. ఫలానా విషయంలో నేను బలహీనంగా ఉన్నాను, ఫలానా విషయంలో నేను వీక్ అయి ఉన్నాను, నేను ఫలానా ధనాపేక్షలోనో, కాముకత్వంలోనో, శరీర క్రియల్లోనో, ఫలానా ఆలోచనలోనో, అహంలోనో, గర్వంలోనో, మోసంలోనో, మత్సరములోనో, క్రోధములోనో, అసూయలోనో, ఇదిగో ఫలానా విషయంలో నేను చాలా దారుణంగా ఉన్నాను ప్రభువా. నా పాపము నాకు తెలుసు ప్రభువా, నా లోపం నాకు తెలుసు ప్రభువా, నా పాపం నా కళ్ళ ముందు స్పష్టంగా నాకు కనపడుతుంది ప్రభువా. నేను దీన్ని ఒప్పుకుంటున్నాను. దేవా నన్ను కడుగు, దేవా నన్ను కడుగు, దేవా నన్ను కడుగు. నాకు దాని మీద జయమీ తండ్రి. నీకు లోబడిన బిడ్డగా నేనుంటే అవసరమైతే నన్ను కొట్టు, నన్ను విర్రగొట్టి నల్లగొట్టి నీకు లోబరుచుకో, కానీ నన్ను ఆశీర్వదించకుండా విడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ దేవుణ్ణి నువ్వు వేడుకొని ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఇత్యాది విషయాలలో నీవు ఈ కీలకమైనటువంటి వేషధారణ విషయంలో నీ బ్రతుకుని నువ్వు, నా బ్రతుకుని నేను దిద్దుకున్నట్లయితే రాబోతున్న సంవత్సరాల్లో రెండంతల దీవెన మనదే. దేవుని చేతిలో వాడబడే అద్భుతమైన పాత్రల మనమే. కొట్టో గట్టి కొట్టో. ఎందుకు ఈ మాటలు దేవుడు మాట్లాడాడంటే, దేవుడు ఆ కృపలన్నీ మనకి ఇవ్వబోతున్నాడు. ఆ కృపలన్నీ మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన దాచి ఉంచిన స్వాస్థ్యం ఎంతో గొప్పది, అది పొందుకున్నట్లు మనకి కృప చూపాలని దేవుడు ఇంతగా మాట్లాడుతున్నాడు. ఇంకేం ప్రసంగం చేయనండి, అయిపోయింది. జోగ్గా నిజంగా ఇంకొకటి ఏది చెప్పినా నేను చెప్పినా అని పోతాయి. అందుకని ఇంక నేనేం చెప్పదలుచుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ఇంకా నేనేం చెప్పదలుచుకోవాలా. ఇదే 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 ఈ వేషధారణ జీవితాన్ని విసర్జించి సాతాను మేకులు ఏమున్నాయి నీ దగ్గర నువ్వు ఆలోచించుకో, వాటిని పెరికి నీ యొద్ద నుండి పారవే. జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే జీవమునుదగా లేవే. కొంతమంది మనుషుల ప్రేమకు వెంపర్లాడుతూ ఉంటారు, మనుషుల ప్రేమకు పరితపిస్తూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు. ఎంతవరకు నిలిచిదా మనుషుల ప్రేమ? ఎవరు కాస్త ప్రేమ చూపిస్తే వాళ్ళు వెంటబడి పరిగెత్తుతూ ఉంటారు. ఎవరు కొంచెం అట్లాగా కొద్దిగంత బెల్లం మొక్క పెడితే కుక్క పరిగెత్తినట్టు. ఏమనుకోవద్దు, నేను ఉన్నాయి మీకు చెప్పే ఉన్న సంగతులే చెబుతున్నాను. చెప్పినవి అర్థం కావన్న మాట ఏం లేదు, చాలా క్లియర్గా అర్థమవుతాయి. బెల్లం మొక్క కొంచెం టేస్ట్ చూపిస్తే కుక్క పరిగెత్తినట్టు కొద్దిగా అట్లా చూపిస్తే మనుషుల ప్రేమకై వెంపర్లాడి పరిగెత్తుతూ ఉంటారు. నేను చెప్తున్నా, మనుషుల ప్రేమకై వెంపర్లాడి పరిగెత్తిన వాడు ఎప్పటికైనా మోసపోక తప్పదు. ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఎప్పటికైనా క్లైమాక్స్లోనైనా సరే నువ్వు ఒంటరివి, నేను ఒంటరిని, అంతే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి?
జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునుందగా లేవే. జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునుందగా లేవే. పాత బ్రతుకును పెరుకుము నీలో, పాత బ్రతుకును పెరుకుము నీలో, నూతన జన్మ నొందవే జీవా, నీతిలో నివసింపవే జీవా, నూతన జన్మ నొందవే జీవా, నీతిలో నివసింపవే జీవా. జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునుందగా లేవే. ఏం చేయమన్నాడు? పెరికివై. పెరికివై అంటే అర్థమైంది పెంచమని, తొలగించమని. పాత బ్రతుకును పెరుకుము నీలో, నూతన జన్మ నొందవే జీవా, నీతిలో నివసింపవే జీవా. కామ క్రోధ లోభ మోహంబుల కట్టుల తెంచేసుకో. కట్టేశాడు వాడు నిన్ను, కట్లు తెంచుకో. భాగ్య భోగములు బంధుమిత్రుల బంధములను తెంచేసుకో. ఎందుకంటే నువ్వు దేవుడు, దేవుడు నువ్వే చివరికి. కొంతమంది ఈ ప్రేమల కోసం పరితపించి వెంపర్లాడి చివరికి ముఖం పగిలి గందరగోళం అయిపోతూ ఉంటారు. మరి మామూలుగా చెబితే విన్న వాళ్ళకి దేవుడు తప్పకుండా తగిన రీతిలో చూపిస్తాడు. ఏమండి? మోసపోవద్దు. ఎక్కడెక్కడ సాతాను కల్పించిన బలహీనతలు నీలో ఉన్నాయో, కనిపెట్టిన బలహీనతలు నీలో ఉన్నాయో, ముందు అర్జెంటుగా చెత్తను బయటపడేయటానికి నువ్వు దేవుని ముందుకు రా. దేవుని బలం అడుగు, శక్తిని అడుగు, అభిషేకాన్ని అడుగు. దేవుని పాదాల దగ్గర ఆయన కాళ్ళు పట్టుకొని ఏడు, విలపించు, అంగలార్చు, ప్రలాపించు, మొర్రపెట్టు, మొత్తుకో. నా దేవుడే నీకు బలం అనుగ్రహిస్తాడు. వాటిని అధిగమించే శక్తి నా దేవుడే నీకు ఇస్తాడు. నా దేవుడే నీకు ఇస్తాడు. మనుషులు వదిలి నా దేవుడు వదలడు. ఎంతమందికి అర్థమైంది? అది వదిలేద్దామా వేషధారణ బతుకుని? వదిలేద్దామా 2 రకాల జీవితాన్ని? ఇక్కడికి వచ్చాం భక్తుల్లా కనపడతాడు, బయటికి పోయి బీడీలు తాగుతుంటాడు. ఇక్కడికి వచ్చాం భక్తుల్లా కనపడతాడు, బయట పోయి సిగరెట్లు తాగుతుంటాడు. సిగరెట్లు తాగితే నువ్వు తాగితే ఆయనకి ఏమైనా ఆయాసం రొప్ప వచ్చిందా ఆయన దేవుడికి? నీకు ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇచ్చాను, ఎందుకురా నాశనం చేసుకుంటావు? అనవసరపు వాటి జోలికి పోయి వదిలేసేదన్నా, లేకపోతే సత్తావా వదిలే అంటాడు ఆయన. ఎవరు ఊపిరితిత్తుల కోసమా అమ్మా? ఆయన ఊపిరితిత్తుల కోసమా? రేపు కుక్క రొప్పినట్టు రొప్పుతావని. ఊపిరితిత్తులు డ్యామేజ్ ఏం చేయాలి మరి? ఇక రొప్పాలా? బట్టి లాగుతుంటాడు ఒక్కొక్కడు. వద్దురా వదిలేసే అంటాడు దేవుడు. నేను తాగితే నీకేమంటాడు ఈడు? నాకేం కాదురా, నువ్వు పోతావు. ఏదైనా, ఏ పాపమైనా శరీరానికి హాని కలిగించేది, మనసుకు ఇబ్బంది కలిగించేది, ప్రాణానికి నెమ్మది పనిది ఏ బలహీనతైనా నిన్ను నన్ను చెరుపునదే, పాడు చేయనదే. ఎట్టి పరిస్థితుల్లో ఈ నూతన సంవత్సరంలో స్టార్టింగ్లోనే దేవుడు మనతో ఈ మాట మాట్లాడాడు కనుక ఈ రోజు నుంచి మనం వెతుకుదాం, వేటాడదాం, తొలగిద్దాం, శుద్ధీకరణలోనికి వద్దాం. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఓకేనా? మరి కూటమి అయిపోయిన తర్వాత మీటింగ్ గ్రౌండ్లో కట్టెలు పాతడానికి హోల్స్ తీశారు, కట్టెలు నిలబెట్టారు. వాటిని ఆ గాతాన్ని పూడ్చడానికి పరిచర్య ఉంది ఈరోజు. అలాగే ఆడపిల్లలకి స్థలం, ముళ్ళు అన్ని ఏరి ఎందుకంటే పాపం అందరూ తిరుగుతారు, కాళ్ళు గుచ్చుకుంటాయి, అందుకని ముళ్ళేరే పరిచర్య ఉంది. రాళ్ళు,
ముళ్ళు అవన్నీ ఏరు ఒక పక్కనేసేయాలి. ఆ పరిచర్య ఉంది ఈరోజు. అన్నట్టు సిద్ధపడుతున్నారా మీటింగ్లకి? సిద్ధపడుతున్నారా కూటాలకి? ఏందండి ఎవరు? మరి చేతులు ఎత్తండి, ఆనందపడతాను. దేవునికి మహిమ. ఎన్ని రోజులు? ఏ వారాలు? సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది 20, 21, 22, 23 తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మహాకూటములు 2025 ఫిబ్రవరి 20, 21, 22, 23 గురు, శుక్ర, శని, ఆది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిద్ధపడండి, అనేకుల్ని సిద్ధపరచండి. మొదటి కూటం నుంచి చివరి కూటం వరకు మనం ఉండాలి. ఫస్ట్ కూటం నుండి లాస్ట్ కూటం వరకు మనం ఉండాలి. తండ్రి సన్నిధికి సంబంధించిన బిడ్డలందరూ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. బయట కూటాలకు పోయినట్టు చివరి రోజు బాదాంలే, మూడో రోజు బాదాంలే, రెండో రోజు బాదాంలే అన్నోళ్ళు బయట వాళ్ళు. కానీ హల్లెలూయా. ప్రయాణికుల కోసం ప్రార్థన చేయండి. సామాగ్రి సమకూర్చుకోవాలి. మనం బోళ్ళంత ఆర్థిక సమృద్ధి కావాలి. చేయండి, ప్రార్థన చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మల రక్షణ కోసం, ఆర్థిక సమస్యలు తొలగిపోయి సమృద్ధి కలుగునట్లు, ఆత్మీయుల బలాభివృద్ధి పొందినట్లు ఇవన్నీ ముఖ్యమే. అయితే ఇవన్నీ జరగాలంటే అన్నిటికంటే ముఖ్యముగా ఒకటి లైన్లో ఉండాలి. పైన దేవుడి లైన్లో ఉండాలి, క్రింద భూమి మీద వీడి లైన్లో ఉండాలి. వీడి లైన్లో ఉండాలి. ఎవడు వాడు? షాలేము రాజా లైన్లో ఉండాలి. నన్ను డ్యామేజ్ చేయడానికి, నన్ను మెంటల్ ప్రెస్ చేయడానికి, మానసిక ఒత్తిడి కలిగించడానికి, నాకు ఇబ్బంది కలిగించడానికి బహువిధ దాడి జరుగుతుంది నా మీద. యథార్థంగా చెప్తున్నా, వ్యూహాత్మక దాడి జరుగుతుంది. సాతాను కుట్ర. యేసు నామములో అదంతా నాశనమగునుగాక. ఖచ్చితంగా ప్రార్థనలో పెట్టండి. నీ దాసునికి మెంటల్ ప్రెజర్ ఇస్తున్న దుష్టులను బంధించు, దురాత్మలను బంధించు. ఆ ఒత్తిడి ఏది ఉండొద్దు. నీ దాసుడు రెట్టించిన ఉత్సాహంతో నీ పనిలో పరిగెత్తాలి. ప్రభువా, ఆరోగ్యం ఇవ్వు, ఆయుష్నివ్వు, మనశ్శాంతినివ్వు, మనసుకు ప్రేరణనివ్వు, నీ అభిషేకం ఇవ్వమని నా కోసం ప్రార్థన చేయండి. నా సహకారుల కోసం, బిడ్డల కోసం ప్రార్థన చేయండి. దేవుడు సిద్ధపరుస్తున్న పాటల కోసం ప్రార్థన చేయండి. చక్కని గీతాలు ఇచ్చాడు, మంచి గీతాలు. మళ్ళా ఈ సంవత్సరం అంతా పాడుకోవటానికి కమ్మని గీతాలు లైన్లోకి వచ్చినాయి. రాయటం అయిపోయింది. దేవుని కృపలో రికార్డ్ చేయాలి వాటిని అన్నిటినీ. వాటి కోసం కూడా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేస్తారా? అన్నిటికంటే ముఖ్యంగా దేని కొరకు చేస్తారు? నాయకుని కొరకు ఖచ్చితంగా చేయండి. నాయకుని కొరకు ఖచ్చితంగా చేయండి. దేని విషయంలో చేస్తారు? మానసిక ఒత్తిళ్ళు, శారీరక ఒత్తిళ్ళు, ఆత్మీయ ఒత్తిళ్ళు ఏవి లేకుండా ఫ్రీగా ఉండాలి. నీ దాసుడు ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. పాటలు పాడుతూ నీ పని చేయాలి. ప్రభువా, కృపనివ్వమని, ఉత్సాహభరితమైన హృదయమనిమ్మని ప్రార్థన చేయండి. మనస్సును వేటాడే దురాత్మలను బంధించండి. మీరు మోకాళ్ళు వేసినప్పుడు మీరు ప్రార్థన చేయకపోతే కష్టం. గుర్తుపెట్టుకొని చేయండి. అలాగే మీరు ఏదన్నా దేవుని పనికి తోడ్పాటు అందించాలనుకున్నప్పుడు అది చేతబట్టుకొని దీనికి ప్రతిగా మాకు ఆత్మల నిమ్మని అడిగి తోడ్పాటు ఇవ్వండి. ఆఖరికి ఒకవేళ ఆన్లైన్ ద్వారా నువ్వు పంపించాలనుకున్నా కూడా ఏం ప్రార్థన చేస్తావు తెలుసా? దేవా, ఇదిగో నేను పంపుతున్నాను నా కష్టార్జితంలో నుండి నీ సన్నిధికి, దీనికి ప్రతిగా మాకు ఆత్మలను ఇవ్వు ప్రభువా, నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభువా, ఆత్మీయులకు బలాభివృద్ధి కలిగించు ప్రభువా అని ప్రార్థన చేసి అప్పచెప్పండి. దేవునికి మహిమ. పైకి లేచి నిలబడదాం. చివరి ప్రార్థనతో ముగించుకుందాం. వేషధారణను విసర్జిద్దాం. 2 నాలుకల ధోరణి, 2 రకాల జీవితం, 2 రకాల పరిస్థితులను వదిలేద్దాం. మన అంతరంగంలో, మన జీవితంలో సాతాను మేకులు ఎక్కడెక్కడున్నాయో పెరిగి వేద్దాం.
వాటిని తొలగించుకొని వాటిని జయించే శక్తి కోసం దేవుని పాదాలు పట్టుకొని దేవుని గోజాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము ప్రార్థనలో ఉందాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థనలో ఉండాలి. ఎవరు కూడా ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, యేసయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి, ప్రభువా, నీవు ప్రతి ఒక్కరిని క్షమించి జాలిపడ్డావు, కానీ వేషధారణ కలిగిన జీవితాన్ని బహుగా ద్వేషించినట్లు అవును అయ్యో అని నా ప్రభువా మీరు మరి నాయన కేకవేసి మరియు హెచ్చరించినట్లు ఈ వాక్యం సెలవిస్తుంది. అవును. మా జీవితాల్లో నాయన ఎవరు కూడా వేషధారులు కొనకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవజనుడైన యెషయా ప్రవక్తగా ఉన్నప్పటికీ ఇదిగో నా ప్రభు అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిగా ఉన్నాడు తండ్రి. అయ్యా, ఇదిగో దాన్ని గ్రహించలేని నిస్సాయ స్థితిలో ఉన్నాడు. మంచివాడినని భ్రమలో ఉన్నప్పుడు నీవు దర్శించి నా ప్రభువా అయ్యా ఇదిగో సత్యాన్ని గ్రహించేటట్లు తన పాపమును గుర్తుపట్టేటట్టు చేసావు ప్రభువా. ఇదిగో వాడుకున్నట్టుకు ప్రవక్తగా ముందుగా శుద్ధి చేసావు ప్రభువా. అందరినీ కూడా వాడుకోవాలని ఒక ఉద్దేశంతో, శుద్ధి చేయాలని ఒక ఉద్దేశంతో పరిశీలించుకొని పరీక్షించుకోమని హెచ్చరిస్తా ఉన్నావు ప్రభువా. దురాశ అనే అయా మీకు ప్రభువా లోపము లేక, అబద్ధములని లోపం లేక, వ్యభిచార మనస్సు అనేది లేక ప్రభువా ఇదిగో నేను అపార్థం చేసుకునే స్వభావం లేక అన్ని విషయాల్లో జాగరూకులమై ఉండుటకు నీ కృప దయచేయండి. అందరినీ శుద్ధి చేయండి ప్రభువా. నీ కొందనాలు పవిత్రులుగా జీవించడానికి కృప అనుగ్రహించండి. ఎవరే విధమైన బలహీనతలో ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆయన యొక్క బలహీనతలు క్షమించు, మా యొక్క బలహీనతలు క్షమించు. 2025వ సంవత్సరం ఆశీర్వాదకరంగా మా జీవితాలు మార్చబడినట్లు కృప చూపండి. బలహీనతలందు నా ప్రభుని పాదాలు పట్టుకొని క్షమాపణ కోరి జై జీవితం, విజయం అనుభవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. వాక్యమిత్తుల మీద ఆశలు ఇంకా బలపరచండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నాయన. మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయి ప్రభువా. కృపతో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన లేఖిభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మీరు నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్లు నీవును మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి, కిడి నుండి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ సమస్తము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోక రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహాయ సహవాసములు సమకూడిన మనుకును సార్వత్రిక సంగమందుకును సకల పరిశుద్ధులకు తోడయ్యుండి ఆ త్రియేక దేవునికి లోపం లేని జీవితంతో, వేషధారం లేని జీవితాలతో జీవించి ఆ త్రియేక దేవుని సంతోషపరచుదుముగాక. ఆమేన్. హల్లెలూయా.